చూడ్డానికి క్యూట్ గా కుందేల్లాగా ఉన్న ఈ బ్రీడ్ పేరు ఫ్రెంచ్ బుల్డాగ్. 1900s లో లేస్ మేకర్స్ అలట్లో ఒకటే జాగాలో కూర్చొని కుట్టుకుంటూ అల్లుకుంటూ కూర్చోవడంతో తోడు ఉండాలి నాకు అని అనిపించేది. అప్పుడు వాళ్ళు ఏం చేసారు, బుల్డాగ్ ఉంటది కదా, టాయ్ బుల్డాగ్ లాగా చిన్న సైజ్ లో బ్రీడ్ చేసుకొని వాళ్ళు ఇట్లా అల్లుతా కూర్చుంటే అవి వాళ్ళ కూర్చొని ఉండేవన్నమాట. దాని తర్వాత వాళ్ళు ప్యారిస్ లో సెటిల్ అయ్యారు. అక్కడ ఉన్న పీపుల్ ఏమో వీటిని చూడగానే అమ్మ ఇవే ఇంతగానం క్యూట్ ఉన్నాయి అని చెప్పి ఒకటేసారి అందరు నాకు కావాలని చెప్పి సెలెక్టివ్ బ్రీడింగ్ చేసుకొని ఈ చెవులు పైకి ఉండే వాటిని బ్రీడ్ చేసేసి వీళ్ళని అఫీషియల్ గా ఫ్రెంచ్ బుల్డాగ్ అని వాటికి పేరు ఇచ్చేసారు. ఇవి మోస్ట్ లవ్వింగ్, మీ పక్కన చిల్లు కొట్టే లాంటి బ్రీడ్. కానీ అప్పుడప్పుడు సడన్ గా నాకు ఇప్పుడు మూడు లేరా గజ్జి నేను చేయను అని కూర్చుంటే నీ ముందు ఇవి కాలకేయ భాష మాట్లాడినట్టు వింత సౌండ్లు చేస్తా ఉంటాయి రోజంతా. పాపం ఈ బ్రీడ్ ని ఎంత ఓవర్ బ్రీడింగ్ చేసేసారు అంటే మెజారిటీ ఆఫ్ ఫ్రెంచ్ బుల్డాగ్స్ ప్రెగ్నెంట్ అయినప్పుడు అవి నార్మల్ బర్త్ ఇయ్యలేవు, వాటికి సి సెక్షన్ చేసి తీస్తారు పిల్లలని. వీటికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఇవి ఓవర్ హీటింగ్ అయితే పెద్ద ఆస్తు ఉంటే ఫ్రెంచ్ బుల్డాగ్ ని తెచ్చుకోవాలి. లేవు మా దగ్గర అయినా కూడా మేము పెరుగన్నం పెట్టి పెంచుతాం, కుక్కనే కదా అనుకుంటే, మా కుట్టికి ఇంట్లో ఒకటి తిరుగుతుంటే ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు అనుకుంటే అస్సలు తెచ్చుకోకండి. మీ ఆనందం కోసం దాన్ని తెచ్చుకొని దాన్ని టార్చర్ పెట్టకండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి.